హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయేది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన జున్ను. దానికోసం నేను ముందుగా 1 లీటరు ప్యాకెట్ పాలు తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న జున్ను పాలు క్వాంటిటీ అనేది 1/2 లీటరు. అవి కొంచెం మనకి చిక్కగా ఉండడం వల్ల 1 లీటర్ పాలు పడ్డాయి. ఇప్పుడు 1 లీటర్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. చూసారా, ఒక గిన్నెలో మనం వేసుకుందాం. 2 ప్యాకెట్స్ కూడా కట్ చేసి నేను వేసుకున్న తర్వాత మనకి ఈ జున్ను అనేది చాలా ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా. ఇప్పుడు నేను జున్ను పాలు చూసారు, ఇవి 1/2 లీటర్, ఇవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో 1/2 కిలో బెల్లం తీసుకుని దాన్ని ఇలా తురుముకొని నేను బెల్లం కూడా ఇందులో వేసుకుంటాను. మనం ఇలా తురుముకోకపోతే బెల్లం మనకి కరగదు, తొందరగా కరగదు అందులో జున్నులోని. అందుకే బెల్లాన్ని నేను ఇలాగా స్మాష్ చేసి ఇలా తురుముకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే శొంఠి చిన్న ముక్క తీసుకుని దాన్ని పచ్చగా చెదగొట్టి మనం వేసుకున్నాం. మనకి శొంఠి వేసుకున్నట్లయితే డైజెషన్ అనేది తొందరగా జరుగుద్ది. ఇప్పుడు శొంఠి పొడి వేసిన తర్వాత అందులోనే కాస్త మిరియాలు కూడా మనం పొడి చేసేసుకుందాం. ఇప్పుడు యాలకుల పొడి, మిరియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను. కలుపుకొని మనం ఒకసారి తీపి అనేది చూసుకోవాలి. నాకు 1 లీటర్ పాలు, నెక్స్ట్ అది 1/2 లీటర్, మొత్తం అన్నిటికీ కలిపి నాకు 1/2 కిలో బెల్లం అయితే పడింది. 1/2 కిలో బెల్లం అయితే నాకు కరెక్ట్గా తీపి సరిపోయింది. ఇప్పుడు అలా వేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమం మనం అంతా ఇందులో కలుపుకున్నాం కదా. మనకి గిన్నె, ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో అయితే మనకి ఈ జున్ను కుక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఆ గిన్నె తీసుకుని అందులో మనం 1/2 వరకు వాటర్ వేసుకుని మనం ఈ పాలు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అంతా గిన్నెలో పెట్టుకుని పైన మూత పెట్టుకుని మళ్ళీ వేరొక మూత పెట్టుకుని మనం దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అలా 1/2 అవర్ ఒకసారి ఉడికించుకుందాం. ఒక 1/2 అవర్ అలా మనం మూత తీయకుండా అలా ఉంచినట్లయితే 1/2 అవర్ తర్వాత తీసి చూసినట్లయితే మనకి జున్ను అనేది ప్రిపరేషన్ మొదలైంది, దగ్గర పడుతుంది కదా. నేను ఇంకొక 1/2 అవర్ అలా మూత పెట్టేస్తాను. చూసారా, 1 అవర్కి మనకి జున్ను అనేది మొత్తం అయిపోయింది. చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా అండ్ చూడండి జున్ను అనేది ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను బౌల్లో తీసుకున్నాను, నేను టేస్ట్ చేయబోతున్నాను. వావ్, చాలా రుచికరంగా, చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.